plots time. ఎస్ అండి, దిస్ ఇస్ రవి ప్రకాష్. సో రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ ఎక్కువ అంటే ఎంతవరకు రీచ్ అయితే ఎక్కువ, దానికి ఏమన్నా క్యాప్ ఉందా? ఇది ఒకసారి మనం ఆలోచిస్తే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ అనేది ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అయింది. ఎస్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అది రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. బట్ 10 ఇయర్స్ బ్యాక్ చాలామంది ఎక్స్పర్ట్స్ చాలామంది మాట్లాడింది ఏంటంటే, దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇప్పటికే ప్రైజెస్ పీక్ రీచ్ అయినాయి. ఇప్పుడు మన హైదరాబాద్ గురించి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, సేమ్ విత్ దుబాయ్ పీక్కి రీచ్ అయినాయి. ఇంకా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని కామెంట్ చేశారు. బట్ ఈరోజు ఏంటంటే దుబాయ్ పరిస్థితి, దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ తలరాతలే మారిపోయినాయి. ఇది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో ఏది ప్రైస్ ఎక్కువ అంటే, వాట్ ఈస్ ద లిమిట్ అంటే దెర్ ఈజ్ నో క్యాప్ అండి. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది. అట్లాగే ఇండియా లాంటి కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూనే ఉంది. ల్యాండ్ రేట్ ఒక్కటే కాదు, ప్రతి వస్తువు ప్రైస్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ ప్రైస్ పెరుగుతుంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రైస్ పెరుగుతూ ఉంది. సో అది ఎక్కువ తక్కువ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అలాగే మన ఇండియాలో ఉన్న ముంబైలో ఒకప్పుడు లాస్ట్ 25 ఇయర్స్ బ్యాకే ఎస్ఎఫ్టీ ప్రైస్ ఇది టూ మచ్, అసలు సామాన్యులు కొనలేరు. ఇదే సేమ్ స్టోరీ అగైన్ ముంబైలో కూడా, ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అది ఇది. ఈరోజు 100 crores కూడా ఫ్లాట్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు ముంబైలో. అసలు న్యూ ఫ్లాట్ దొరకటమే కష్టమైన పరిస్థితులు ఈరోజు ముంబైలో నెలకొని ఉన్నాయి. సో అలా తీసుకుంటే ప్రతి సిటీ అండి, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈవెన్ మన హైదరాబాద్ ఏంటండి పరిస్థితి. 5 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళండి, 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళండి. నాకు తెలిసి మోకిలాలో 2500 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అని చెప్తే 2500 చాలా ఎక్కువ. 9 కస్టమర్స్ అవుట్ ఆఫ్ టైం ఇదే కామెంట్. మోకిలాలో 2000 రూపీస్ 2500కి పర్చేజ్ చేసి ఏం చేసుకోవాలి, ఇంకో 50 ఇయర్స్ కూడా ఇక్కడ డెవలప్మెంట్ రాదు అని. 50 ఇయర్స్ కాదు, స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లోనే తలరాతలు మారిపోయినాయి. ద సేమ్ విత్ కోకాపేట్, ద సేమ్ విత్ ముంబై హైవే, ద సేమ్ విత్ శంషాబాద్, ద సేమ్ విత్ ఆదిబట్ల, ద సేమ్ విత్ శంకర్పల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవినింగ్ వరకు చెప్పవచ్చు. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అది నేను మీకే వదిలేస్తున్నాను. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలనేదే నా రిక్వెస్ట్. ఎస్, రియల్ ఎస్టేట్ ప్రైస్ ఎక్కువ అంటే ఎప్పుడూ ఎక్కువే అండి. ఎప్పుడు ఎక్కువ? ఈరోజు ఎక్కువ, ఎస్ ఎక్కువే ఉంటుంది. ఆఫ్టర్ 1 year 2 years అది మీకు తక్కువ అనిపిస్తుంది. తక్కువలో ఏది రాదు కదా. సో ల్యాండ్ అసలు తక్కువలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఆ పారామీటర్స్తో కోమప్ అవుతుందా, చుట్టుపక్కల ఉన్న డెమోగ్రాఫిక్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఆ డాట్స్ని కనెక్ట్ చేయండి, ఎక్స్ట్రా ఫాలోయిట్ చేయండి, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రాపర్ నాలెడ్జ్ లేని వ్యక్తులను అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదో చెప్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ని తిట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ట్రై టు అండర్స్టాండ్ అండి, రియల్ ఎస్టేట్ అనేది అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు మూవ్ అవుతూ ఉంది. కార్పొరేట్ ఎంటర్ అవుతూ ఉంది. సో గవర్నమెంట్ కూడా చాలా రేరా లాంటి అథారిటీస్ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇంకా ఏమీ జరగలేదండి. జస్ట్ ఇట్ హ్యాస్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్ అంతే. ముందు మీరు అరే అప్పుడు చూపించారు 20,000 చెప్పారు, 25,000 చెప్పారు, నేను ఎక్కువ అన్నాను, ఇప్పుడేమో అది 1 lakh అయింది అనుకుంటే యూజ్ లేదు. సో ఆ డెసిషన్ దట్ ఈజ్ అప్ టు యూ. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఇచ్చే గైడెన్స్ ఇది. ఎనీవే, థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.